హాయ్ అండి, నమస్తే. నా పేరు సురేష్ వాసర్ల. నేను గల్ఫ్ కంట్రీలో ఉంటాను. ముఖ్యంగా నేను ఈ వీడియో మాట్లాడడానికి కారణం, నాకెంతో ఆప్తులు మా గురువుగారు లాంటి టీవీ5 మూర్తి గారి మీద మా వేణుస్వామి అన్నయ్య మందు తాగుతూ బిక్నీలతో చూసుకుంటూ ఎంతో పూజలు చేసే వేణన్నయ్య గారు మాట్లాడారు కదా. వేణుస్వామి గారు మీ భార్య గారు కూడా మూర్తి గారు గురించి మీకు తెలియదు, మీరు ఎప్పుడు తెలుసుకోలేదు అనుకుంటాను. నేను ఆయన ఊరికి ఉన్న మట్టికి కూడా మీరు సరిపోరు. అది ఆయన నిజాయితీ. వేణుస్వామి గారు భార్య గారు, మీరు ఎప్పుడైనా ఈ 5 ఏళ్ళతో డబ్బులు పట్టిన ఎవరైనా భిక్షగాడికి ఎప్పుడైనా వేశారా? కనీసం దానం చేశారా? మీ బతుకులు ఎప్పుడూ చేయలేదు. నాకు తెలుసు. నాకు మీ గురించి తెలుసుకున్నంత అయితే అంత పెద్దోడిని అయితే కాదు, చిన్నోడిని. బట్ మూర్తి గారు, ఆయన గురించి మీకు చెప్పాలంటే 2017, 2018 అమ్నెస్టీ దుబాయ్లో పెడితే, కానూన్ పెడితే గల్ఫ్ కార్మికులు చాలామంది ఇబ్బందులు పడుతున్నారంటే ఆయన నిడంబరంగా టీవీ5 అప్పుడు మా టీవీలో ఉండేవారు, అవన్నీ కెమెరాలు ఇవన్నీ పట్టుకున్నారు. దుబాయ్ వస్తే రూముల్లో కూర్చుని ఎండలో 48 డిగ్రీ, 47, 45 డిగ్రీస్ ఎండలో గల్ఫ్ కార్మికులు కనపడుతున్న కష్టాలు షూట్ చేసి ఫస్ట్ ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారు అంటే టీవీ5 మూర్తి గారు. ఆయన ఎన్ని టికెట్లు ఇప్పించారో తెలుసా మీకు ఏమన్నా? నా ద్వారా తెలుగు సేవా సమితి లోపల నేను రన్ చేస్తున్నాను. తెలుగు సేవా సమితి అధ్యక్షుడిగా ఉన్నాను నేను దుబాయ్లో. నా ద్వారా తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి 280 టికెట్లు ఇప్పించారని నా ద్వారా. నేను దాని ప్రత్యక్ష సాక్షిని నా దగ్గర ఉన్నాయి. నువ్వు ఎప్పుడైనా కనప్పుడు మంచి లేసావు వేణుస్వామి. అది పక్కన పెడితే అప్పుడు ఏదో స్ప్రింగ్ ఆపరేషన్ చేస్తే పవన్ కళ్యాణ్ గారి మీద టీవీ5 మూర్తి గారు అండర్ గ్రౌండ్కి వెళ్తే దాని మీద దౌర్జన్యం చేస్తే అప్పుడు కూడా వీడియో చేశాను. అలా టీవీ5 మూర్తి గారి గురించి మీకు ఏం తెలుసండి? ఆయన అంత సాధారణ వ్యక్తి తెలుసా? కనీసం టీ ఇప్పిస్తానన్నా కూడా తాగడా. వీడికి ఎక్కడ రుణపడిపోతానా అని. అలాంటి టీవీ5 మూర్తి గారి మీద ఇంకొకసారిగా నువ్వు బురదజాలం చేసావంటే టీవీ5 మూర్తి గారు ఒప్పుకోకపోయినా మా అలాంటి వాళ్ళు మాత్రం ఒప్పుకో. నువ్వు బహిరంగంగా, నువ్వు నీ ఫ్యామిలీ బహిరంగంగా వచ్చి క్షమాపణ మూర్తి గారికి చెప్పాలి. చెప్పకపోతే కనుక గల్ఫ్ నుంచి పెద్ద ఎత్తున మేము ఉద్యమం చేస్తాం. గల్ఫ్ కార్మికులు ఎంతోమందికి ఆయన ఆశాదీపం. అలాంటి వ్యక్తి మీద మీరు బురద చల్లడం చాలా తప్పు. అలాంటి బురద చల్లితే కనుక మేము ఊరుకోం. ఆయన కట్టుబట్టలతో ఉన్న వ్యక్తి. ఆయనతో నేను ఒకప్పుడు ఉన్నాను. ఆయన ఎంత సింప్లిసిటీ ఉంటుంది. ఆయన్ని ఫిలాసఫీగా తీసుకుని ఎంతోమందికి ఆదర్శంగా నుంచి ఉన్న మహాన్ వ్యక్తి ఆయన మాలాంటి వాళ్ళకి. అలాంటి వ్యక్తి మీద మాట జారితే కనుక ఖబర్దార్ వేణుస్వామి. పూజలు ఎన్నో చేసి ఉంటావు, పాపం పండే రోజు వచ్చింది. ఆ రక్తంలోనో కొట్టుకుపోతారు వేణుస్వామి గారు. ఇదే నీకు చెప్తున్నా. నా పేరు సురేష్, నాది భీమవరం, వెస్ట్ గోదావరి. ఓకే, నేను ఇప్పుడు గల్ఫ్ ఖత్తర్లో ఉంటున్నా. నా నెంబర్ కూడా చెప్తా నీకు. చేతనైతే చేసుకో. ఏదైనా మూర్తి జోలికి వెళ్తే మేము వస్తాం. ఇదే గుర్తుంచుకో. మూర్తి గారు, మీకు ఎప్పుడు మేము సపోర్ట్ ఉంటాం. గల్ఫ్ కార్మికులందరం కూడా. జై మూర్తి, జై మూర్తి.